ములుగు జిల్లా తాడ్వాయి మండలం మొండ్యాలతోగు సమీపంలోని బ్లాక్ బెర్రీ ఐలాండ్ ని మంత్రి సీతక్క సందర్శించారు. ఐలాండ్ అందాలను చూసిన ఆనందం వ్యక్తం చేశారు. ఇక్కడుంది ఆఫ్రికా, అమెరికా కాదు, అమెజాన్ అడవి అంతకన్నా కాదు, ఇది మా ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మొండ్యాలతోగు బ్లాక్ బెర్రీ ఐలాండ్ అని సీతక్క అన్నారు. ఇప్పటికే ములుగు పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగించే టూరిజం హబ్ గా ములుగు జిల్లా ఉండటం గర్వకారణమన్నారు. పర్యాటకులను మరింతగా ఆకర్షించే విధంగా ములుగు జిల్లాలో అనేకమైన టూరిజం స్పాట్లను గుర్తించారని, త్వరలోనే వాటిని అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి సీతక్క. మనం హన్మకొండ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ లో ఈ యొక్క బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. ఇక్కడ చుట్టూ వాగు ఉంటది. వాగు మధ్య ఇవాళ మనం ఇదంతా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా మంది జీవితాలలో రూములకు పరిమితం అయిపోయి ఒక సఫకేషన్ లో ఉన్నారు. చాలా మంది రోజుల తరబడి ఆఫీసులనే పనిచేస్తూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు ఇలాంటి ప్రాంతాలకు వస్తే ఆయుష్ పెరుగుతుంది, ప్రాణవాయువు వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఏటూ నాగరం వస్తే మనకు ఐటీడీఏ ఇవన్నీ ఉంటాయి. అట్నుంచి లెఫ్ట్ సైడ్ పోతే తుపాకులగూడెం బ్యారేజ్, సమ్మక్క సారక్క బ్యారేజ్, దేవాదుల ప్రాజెక్టు, అట్లా కొద్దిగా ముందుకు పోతే బ్రిడ్జి, మంచి అద్భుతమైనటువంటి బ్రిడ్జి మా బలరాం నాయక్ గారు అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయించిన బ్రిడ్జి. అది ఆ బ్రిడ్జి గోదావరి మీద ప్రవహిస్తూ ఉంటాయి. ఆ బ్రిడ్జి గోదావరి మీద బ్రిడ్జి నిర్మాణం ఉంది. బ్రిడ్జి దాటి అవతలి పోతే భద్రాచలం నియోజకవర్గం, బట్ ములుగు జిల్లా. మరి అందమైనటువంటి బొగత, మొన్నటిదాకా మనకు వర్షాలు పడ్డని రోజులు మనం చాలా సంతోషంగా చెప్పుకున్నది బొగత. అదే విధంగా ముత్యాల దార, ఇట్లా అక్కడ రెండు మంచి గొప్ప ప్రాజెక్టులు కూడా, కొంగలమడుగు వాటర్ ఫాల్స్ ఇట్లా ఉన్నాయి. కాబట్టి ఇంకా చిన్న చిన్న ఈ టూరిజం స్పాట్స్ కూడా, ప్లేసెస్ కూడా తొందరలోనే మేము ఎక్స్పోజ్ చేస్తాం. ఇదే తాడ్వాయి అడవుల్లో ఇంకా పురాతనమైనటువంటి గుహలు ఉన్నాయి, వాటిని బయటికి తీసుకొస్తాం. అటు ములుగు నుంచి అటు రాయనగూడెం దగ్గర, కొత్తూరు రాయనగూడెం సైడ్ పోతే ఆ గుట్టల మీద మరి 700 ఏళ్ల నాటి గుహలు కూడా, ఒక దేవాలయం కూడా, అది కూడా లక్ష్మీ నరసింహ దేవుని గుట్ట మీద కూడా మరి మన పూర్వీకులు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం వాడినటువంటి గుహలు ఒక దేవుడు గుడి రూపంలో కూడా ఉంది. అది కూడా డెవలప్ చేస్తాం. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. సో ఇదైతే ఏడ రూములు లేవు, ఏడ ఏం లేవు, మంచి ఆకాశము భూమి మధ్యలో మనం ఇష్టమైనంత గాలి పీల్చుకోవచ్చు, మరి నచ్చినంత ఎంజాయ్ చేసుకోవచ్చు పబ్లిక్.